చికెన్ కార్న్ సూపు ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం. మిక్సీ జార్లో ఒక హాఫ్ కప్పు కార్న్ వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న కార్న్ వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/3 కప్ ఆఫ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన బోన్లెస్ చికెన్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఒక 10 నిమిషాల వరకు. ఇలా చికెన్ 80% ఉడికేసిన తర్వాత ఒక క్యారెట్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్, 4 బీన్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఉడికించుకోవాలి. మరిగేటప్పుడు 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పెప్పర్ వేసుకోవాలి. హాఫ్ స్పూను షుగరు, చిటికెడు అజినోమోటో వేసుకొని కలుపుకోవాలి. ఒక ఎగ్గుని బాగా బీట్ చేసుకొని ఇలా ఇందులో పోసుకుంటూ కలుపుకొని ఉడికించుకోవాలి. ఒక స్పూన్ కార్న్లో కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్లో ఉండలు లేకుండా కలుపుకొని తిప్పుతూ కొంచెం పోసుకుంటూ పోసుకోవాలి. పోసుకొని ఒక 1 మినిట్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించుకుంటే బాగా పడిపోద్ది, థిక్నెస్ వచ్చేసింది. ఇలా కొంచెం చిక్కపడిన తర్వాత కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి తిప్పేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ కార్న్ చికెన్ సూప్ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి కీర్తికాస్ కిచెన్. ఈ కార్న్ చికెన్ సూపు వర్షాకాలంలో చాలా బాగుంటుంది తాగుతుంటే.